ప్రభునందు ప్రియమైన మన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన మన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కొడుకుని మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో నుండి ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన మన స్నేహితులారా, గత 2 వారాలుగా ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాల్ని, వివరణతో కూడిన విషయాన్ని తెలుసుకుంటూ వాటి నుండి ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. మీరు ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది ప్రియమైన మన స్నేహితులారా. కాబట్టి పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ప్రియమైన మన స్నేహితులారా, ఒక వర్తమానాన్ని, ఒక అంశ సందేశాన్ని పూర్తిగా మనం తెలుసుకోవాలి. దాని అర్థాన్ని మనం గ్రహించాలంటే వాక్యాన్ని పూర్తిగా వినాలి. వాక్యాన్ని పూర్తిగా వినుట ద్వారా, వీక్షించడం ద్వారా ఆ వర్తమానంలో మనతో దేవుడు ఏదైతే విషయాలు మాట్లాడుతున్నారో ప్రతి విషయాన్ని మనం గ్రహించగలం. తద్వారా దేవుడు కోరే ఆత్మీయ జీవిత ప్రకారం మనం జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన మన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా యూట్యూబ్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన మన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకును మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీరు కార్యం జరిగించండి. యవనస్తుడి కొడుకును వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని వాక్య ప్రకారం వారి జీవితాలు కట్టుకునేలా మీరు కార్యం జరిగించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి. యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించునండి. మరీ సమయంలో మా సహోదరుడు బెసలేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఎక్కివించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన మన స్నేహితులారా, గత కొన్ని వారాలుగా ఈ అంశ సందేశాన్ని మన మూల వాక్య వచనంగా లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని తీసుకొని ఆ సువార్త వాక్య భాగాన్ని మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ప్రియమైన మన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని అనేక భాగాలుగా మీకు వివరించి తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, ఒక అంశ సందేశాన్ని మనం వింటున్నప్పుడు, ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ముందుగా అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. నిజమే, లూకా సువార్త 15వ అధ్యాయం ఆ సందర్భంలో యేసుప్రభు వారు ఏ సందర్భాన్ని ఉద్దేశించి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆ యేసుప్రభు వారు ఆ విషయాలు చెప్తున్నప్పుడు యేసుప్రభు వారి చుట్టుప్రక్కల ఎవరున్నారు, ఎవరిని ఉద్దేశించి చెప్తూ ఉన్నారనే విషయాలు మనం తెలుసుకుంటూ యేసుప్రభు వారు చెప్పిన ఉపమాన వివరణ కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ సందర్భంలో యేసుప్రభు వారు ఆ ఉపమానాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలుసుకుంటూ ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు పూర్తిగా ఒక బైబిల్ స్టడీ విధానంలో ప్రతి దాన్ని క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఈ అంశ సందేశానికి వచ్చేసరికి ప్రియమైన స్నేహితులారా, మొదటిగా యేసుప్రభు వారు చెప్పిన సందర్భాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా యేసుప్రభు వారు చెప్పిన సందర్భంలో అక్కడ ఉన్నవారు ఎవరు, ఆ వివరణ అంతా కూడా మీకు తెలియజేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారి సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేయడంలో దాగి ఉన్న ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయ సందేశాన్ని కూడా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అంటే ప్రతి విషయాన్ని
ఎంతో క్లియర్గా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది. కనుకనే ప్రియమైన అవును స్నేహితులారా, ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని లోతుగా వివరంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఈ అంశ సందేశాన్ని వింటున్నప్పుడు ఈ అంశంలో ఉన్న ఆత్మీయ విషయాన్ని మీరు తెలుసుకోగలరు. ఆత్మీయ విషయంతో పాటు ఎన్నో అద్భుతమైన విషయాలను మీరు తెలుసుకోగలరు. కాబట్టి పూర్తిగా వీక్షించవలసిందిగా, ప్రతి విషయాన్ని మీరు గ్రహించే విధానంలో ప్రతి దాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో ఎవరి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే ఈ అంశ సందేశంలో భాగంగా ప్రియమైన అవన స్నేహితులారా, మొదటి వారం మనం ఏ విషయాలు తెలుసుకున్నామంటే ఉపమానంకి అంతేకాకుండా దృష్టాంతంకున్న తేడా మనం తెలుసుకున్నాం. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, యేసుప్రభువు వారి పరిచర్య కాలంలో ఉపమానాలను ఉపయోగించి సువార్తను బోధించారు. అంతేకాకుండా దృష్టాంతాలను కూడా ఉపయోగించి యేసుప్రభువు వారి పరిచర్యలో సువార్తను ప్రకటించారు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, యేసుప్రభువు వారు ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని తీసుకుని యేసుప్రభువు వారు సువార్తను ప్రకటించేవారు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఉపమానము అవసరమే, దృష్టాంతం అవసరమే. ఏ సందర్భంలో ఏది చెప్పాలో అది దేవుని సేవకుడు గ్రహించాలనే విషయాన్ని తెలుసుకుంటూ ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని మొదటి వారం మనం ధ్యానం చేసుకోవడం మనం జరిగి ఉన్నది. గత వారం ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా సుంకరుల గురించి మనం తెలుసుకున్నాం. సుంకరులు పాపుల గురించి తెలుసుకోవడానికి గల కారణం ఏంటి అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ఎందుకు సుంకరులు పాపుల గురించి గత వారం అంత వివరంగా మీకు తెలియజేయడం జరిగినదంటే, యేసుప్రభువు వారు ఎవరి సమక్షంలో ఈ విషయాలు చెప్తూ ఉన్నారంటే, సుంకరులు పాపులు యేసుప్రభువు వారి శిష్యుల సమక్షంలో పరిసయ్యులు శాస్త్రులతో ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే మనం ప్రతి దాన్ని క్లియర్గా తెలుసుకోవాలి. సుంకరులు పాపులు అంటే ఎవరు, ఎందుకు వీళ్ళని ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు, వీళ్ళని ప్రజలు అసహించుకునేవారంట, మత సంబంధులైన పరిసయ్యులు శాస్త్రులు కూడా అసహించుకునేవారు, దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని గత వారం మనం తెలుసుకుంటూ, అయితే ఇటువంటి వారిని యేసుప్రభువు వారు ఎన్నుకున్నారు. యేసుప్రభువు వారు వీళ్ళలో మారు మనసు తీసుకురావాలని ప్రయత్నించారు. యేసుప్రభువు వారు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. చివరికి వీరందరిలో మార్పును కలుగు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సుంకర్లు పాపులు వీరు చేసిన పాపాన్ని గ్రహించారు, పశ్చాత్తాపపడ్డారు, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టారు, వారి యొక్క పాపాన్ని విడిచిపెట్టారు, న్యాయంగా జీవించడం ప్రారంభించారు. వారిలో పూర్తి మార్పు కలిగింది. తద్వారా యేసుప్రభువు వారు వారి కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పొందుకోవడానికి వారు ఏమయ్యారండి, ప్రత్యేకించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, గత వారం ఈ సుంకర్లు పాపుల గురించి మనం తెలుసుకుంటూ వీరిని ఎందుకు అసహించుకునేవారు ప్రజలు అంటే, నియమింపబడిన దానికన్నా ఎక్కువ వీరు ప్రజల దగ్గర తీసుకునేవారు. ఆనాడు ప్రభుత్వాల్లో లంచగొండితనం ఉండేది, వీరిలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండడం ద్వారా వీరిని ప్రజలు అసహించుకునేవారు. మత సంబంధమైన పరిసయ్యులు శాస్త్రులు వీరిని అసహించుకునేవారు. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, వీళ్ళ మీద ఒక అసహ్యత ఆ సమాజంలో ఏర్పడింది. అయితే యేసుప్రభువు వారు వీరిని ఎన్నుకున్నారు. యేసుప్రభువు వారు వీరిని దగ్గర తీసుకుని యేసుప్రభువు వారు తన యొక్క సువార్తను వీరికి ప్రకటించినప్పుడు వీరిలో మారు మనస్సు అనేది కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా బ్రతికి జీవించే వాళ్ళ మార్పు కలిగి ఇప్పుడు న్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే వారు తీసుకున్నారో, నియమింపబడిన దానికన్నా ఎక్కువ వారి దగ్గరికి వెళ్ళి వారికి ఇవ్వాల్సింది వారు ఇచ్చేస్తున్నారు. అంటే పూర్తిగా మారు మనసు అనేది కలిగింది. బాప్టిజం తీసుకుంటూ ఉన్నారు. సుంకర్లు పాపుల్లో మారు మనసు కలిగింది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు గత వారం ఎంతో వివరంగా మీకు తెలియజేయడం జరిగినది. ఎంత వివరంగా ఈ విషయాలను మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన అవన స్నేహితులారా, ఒక బైబిల్ స్టడీలా ఈ విషయాలను మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు అందరూ సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఆత్మీయ సందేశాన్ని చెప్పి ముగించేస్తే కనుక ఆ లోపల జరిగిన సందర్భం ఏంటి, అక్కడ యేసుప్రభువు వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ విషయాలని మనం గ్రహించలేము. కాబట్టి ఈ విషయాలను ఒక బైబిల్ స్టడీలా దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించిన మీరు ధన్యులని దేవుని వాక్యాన్ని బట్టి ఖండితంగా నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు కోరే ఆత్మీయత కలిగి దేవుని సేవలో ముందుకు వెళ్తున్న మా ద్వారా దేవుడు ఇటువంటి అద్భుతమైన సందేశాన్ని మీకు తెలియజేస్తున్నప్పుడు వింటున్న మీరు కూడా ప్రతి విషయాన్ని పూర్తిగా వీక్షించండి. వీక్షించడం ద్వారా దేవుడు మీ నుండి ఏదైతే ఆత్మీయత కోరుతున్నారో ఆత్మీయత మీరు కలిగి జీవించగలరు. దేవుడు మీ నుండి ఎటువంటి వాక్య ప్రకారమైన జీవితాన్ని కోరుతున్నారో వాక్య ప్రకారమైన జీవితాన్ని మీరు జీవించగలరు. ఇటువంటి వర్తమానాలు పూర్తిగా వివరణతో కూడిన వర్తమానాలు ఈ దినాల్లో చాలా మంది దగ్గర మనకు లభించట్లేదు. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ ఛానల్ ద్వారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత వివరంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు వీక్షించడమే కాదు, వాకింగ్ గురించి ఎంతోమంది వెదుగుతూ ఉంటారు. అటువంటి వారు కూడా మా ఛానల్ పరిచయం చేయడం ద్వారా వారు కూడా దేవునిలో బాగా స్థిరపడగలరు. వారు కూడా దేవుని కోరే ఆత్మీయతను కలిగి జీవించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వాక్యాన్ని పూర్తిగా వీక్షించి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడే ప్రతి విషయాన్ని గ్రహించి దేవుడు కూడా ఆత్మీయతని కలిగి జీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక ఈ పరిసయ్యులు శాస్త్రులు
మత సంబంధులైన ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి మనం చూస్తే కనుక వీరు ఏ విధంగా ఉండేవారంటే మత సంబంధులుగా ఉంటూ వీరి యొక్క ప్రజలలో ఏం చేసేవారంటే వీరు మత సంబంధమైన సిద్ధాంతాలని కట్టుబాట్లను కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. అంటే ఆ మత సంబంధమైన సిద్ధాంతాలు కట్టుబాట్లు కాపాడుకోవడం ద్వారా వీరికి కావాల్సిన ప్రయోజనాలు జరిగేవి, వీరికి కావాల్సిన అన్నీ దొరికేవి. కాబట్టి అవన్నీ కాపాడుకునే ప్రయత్నాన్ని మత సంబంధాలు ఉన్న పరిసయ్యులు శాస్త్రులు చేసేవారు. అదే సమయంలో యేసుప్రభువారి సువార్త ప్రకటిస్తుంటే యేసుప్రభువారి బోధలోని పొరపాట్లని, అంతేకాకుండా యేసుప్రభువారి బోధలోని ఏదైనా తప్పు దొరుకుతుందనే ప్రయత్నంలో దాన్ని కనిపెట్టడానికే ప్రయత్నం చేసేవారు. కానీ ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభువారి బోధలో ఉన్న దైవిక సత్యాలను కానీ వాస్తవ సత్యాలను కానీ రక్షణకు సంబంధించిన ఆత్మకు సంబంధించిన నిత్యత్వానికి సంబంధించిన విషయాన్ని వీరు గ్రహించలేకపోయారు. వీరు గ్రహించే ప్రయత్నాన్ని కూడా చేయలేకపోయారండి. ఎవరంటే ఈ మత సంబంధం ఉన్న పరిసయ్యులు శాస్త్రులు. అంటే ఒక అవకాశము యేసుప్రభువారు మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రజలందరికీ దొరికింది. యేసుప్రభువారి దగ్గరికి వచ్చి యేసుప్రభువారి సువార్త వినే భాగ్యం వారందరికీ లభించింది. కానీ ఈ మత సంబంధాలు కూడా పరిసయ్యులు శాస్త్రులు చేస్తున్న పని ఏంటంటే మత సంబంధమైన కట్టుబాట్లనే సిద్ధాంతాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యేసుప్రభువారి యొక్క బోధలోని ఏదైనా పొరపాటు దొరుకుతుందేమో, ఏదైనా తప్పు బోధ దొరుకుతుందేమో అనే ప్రయత్నాన్ని అది ఎప్పుడు దొరుకుతుందని కనిపెట్టుకుంటూ ఉండేవారు. కానీ యేసుప్రభువారి బోధలో ఉన్న దైవిక సత్యాన్ని, రక్షణకు సంబంధించిన విషయాన్ని, నిత్యోత్వానికి సంబంధించిన విషయాన్ని వీరు గ్రహించలేకపోయారండి. వీరు ఆ విషయాన్ని గ్రహించడానికి సిద్ధపడలేకపోయారు. ప్రియమైన స్నేహితులారా, గనుకనే పరిసయ్యులు శాస్త్రులు ప్రియమైన స్నేహితులారా వారి ఆత్మకు సంబంధించిన విషయాలను వారు తెలుసుకోలేకపోయారు. దేవుణ్ణి యేసుప్రభువారిని విశ్వసించలేకపోయారు. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు బోధలకి ఆయనకు విరోధంగానే వీరు ఉన్నారు. కానీ యేసుప్రభువారి బోధలో ఉన్న దైవిక సత్యాలను గ్రహించడానికి వీరు ముందుకు రాలేకపోయారు. కానీ ఇంకొక వైపు పాపులుగా సుంకర్లను మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, ఈ సుంకర్లు పాపుల గురించి మనం ఆలోచిస్తే కనుక వీరు ఈ విధంగా జీవించలేదు. వీరేం చేశారంటే యేసుప్రభువారు బోధ చేస్తున్నప్పుడు యేసుప్రభువారు బోధన విన్నారు. బోధన ఆలకించిన తర్వాత వీరి యొక్క పాపాన్ని వీరు గ్రహించారు. అయ్యో, మాలో పాపం ఉంది, మేము అన్యాయంగా ఇలా జీవిస్తూ ఉన్నాం, అన్యాయంగా నియమింపబడిన దానికన్నా ఎక్కువగా సమాజంలో ఉన్న ప్రజల దగ్గర మేము తీసుకుంటూ ఉన్నాం, అన్యాయంగా వచ్చిన ధనంతో మేము బ్రతుకుతున్నాం, ఇది పాపము, ఇది మేము చేస్తుంది పాపం అనే విషయాన్ని వారు గ్రహించారు. గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టారు. పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థించారు. పశ్చాత్తాపంతో ప్రార్థించి పూర్తిగా దాన్ని విడిచిపెట్టి బాప్టిజం తీసుకుని యేసుప్రభువారి ద్వారా వారు ఇంకా యేసుప్రభువులో బాగా స్థిరపడి ఆయన బోధలకు బాగా ఆకర్షితులయ్యారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, నిజస్థితిని వారు ఒప్పుకున్నారు. పరిసయ్యులు శాస్త్రులు వారి యొక్క నిజస్థితిని ఒప్పుకోలేదు. కానీ ఈ సుంకర్లు పాపుల గురించి మనం చూసుకుంటే వారి యొక్క నిజస్థితిని వారు ఒప్పుకొని యేసుక్రీస్తుని దేవునిగా వారు విశ్వసించడం ద్వారా వారు ఎటువంటి దీవెనలు వారు పొందుకోగలిగారంటే ఆయన ద్వారా పాప క్షమాపణ వారు పొందుకున్నారు. దీనికి మించిన దీవెన ఏంటండి? వారి యొక్క పాపాన్ని క్షమించేవారు మనుషులు ఎవరు లేరు. మనుషులందరూ వారిని చూసి అసహించుకుంటూ ఉన్నారు. కానీ యేసుప్రభువారు వారిని పాపాన్ని క్షమించగల నిజమైన దేవుడు అనే విషయాన్ని వారు గ్రహించి యేసుప్రభువారి దగ్గరికి వారు ఇచ్చారు, పశ్చాత్తాపడ్డారు. వారి యొక్క నిజస్థితిని యేసుప్రభువారి దగ్గర ఒప్పుకున్నారు. యేసుప్రభువారి ద్వారా పాప క్షమాపణ పొందుకున్నారు. తద్వారా కలిగే ప్రియమైన స్నేహితులారా రక్షణ, నిత్య జీవానికి వారసులుగా ప్రియమైన స్నేహితులారా భూమి మీద యేసుక్రీస్తు బోధల ద్వారా వారందరూ ప్రత్యేకింపబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియమైన స్నేహితులారా ఆనాడు పరిసయ్యులు, మత సంబంధులు ఉన్న పరిసయ్యులు శాస్త్రులు, అంతేకాకుండా ఇక్కడ సుంకర్లు పాపులు ఉన్న వారి మధ్య తేడా. పరిసయ్యులు శాస్త్రులు వారి యొక్క సిద్ధాంతాలను కాపాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభువారి బోధలకి విరోధంగా పనిచేస్తూ ఉన్నారు. యేసుప్రభువారి బోధలో ఉన్న రక్షణను వారు గ్రహించలేకపోయారు. యేసుప్రభువారి బోధలో ఉన్న మార్గమైన నిత్య జీవాన్ని వారు గ్రహించలేకపోయారు. దాన్ని వారు అంగీకరించలేకపోయారు. కానీ ఇంకొక వైపు సుంకర్లు పాపులు మాత్రం వారు ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులు అంగీకరించారు. వారి యొక్క నిజస్థితిని ఒప్పుకున్నారు. తద్వారా పాప క్షమాపణ పొందుకున్నారు. నిత్య జీవానికి వారసులుగా ప్రత్యేకింపబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన స్నేహితులారా ఈ సుంకర్ల పాపుల్లో కలిగిన పశ్చాత్తాపంతో కూడిన మార్పు ద్వారా పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానం చేసుకుంటున్న అంశం ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా? పశ్చాత్తాపంతో కలిగిన మార్పు ఎవరిలండి? సుంకర్లు పాపుల్లో కలిగిన ఈ పశ్చాత్తాపంతో కూడిన మార్పు పరలోకంలో, ఈ మార్పు ద్వారా పరలోకంలో అధిక సంతోషం కలుగుతుంది. కానీ ప్రియమైన స్నేహితులారా తామే నీతిమంతులమని తలంచిన ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి మనం ఆలోచిస్తే వారి కొరకు సిద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను వారు పొందలేకపోయారు. సరికదా రక్షణకు దూరంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా పాప క్షమాపణకు దూరంగా నిలిచిపోయారు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన నిత్య జీవానికి వారు దూరంగా నిలిచిపోయారండి. ఈ విషయాలు మనం ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే లూకాసు వార్త 18:9-14 వరకు రాయబడిన వాక్య విషయాలు మనకు కనబడుతుంది. పరిసయ్యుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడు, సుంకరి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటాడు. పరిసయ్యుడు ప్రార్థన ఏముంటుందంటే తానే నీతిమంతుడని తలస్తూ ప్రార్థిస్తూ ఉంటాడు. నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను అని తన్ను తాను ఇచ్చించుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ తను నీతిమంతుడు అనుకుంటూ ఉన్నాడు, కానీ తనలో ఉన్న పాపాన్ని గ్రహించలేకపోయాడు. కాబట్టి దేవుడిచ్చే పాప క్షమాపణకు దూరంగా నిలిచిపోయాడు.
రక్షణకు దూరంగా నిలిచిపోయాడు. దేవుడు తన కొరకే సిద్ధపరిచిన నిత్య జీవానికి కూడా దూరంగా ఉండిపోయాడు. ఇంకొక వైపు మనం చూసుకుంటే సుంకరి మనకు కనబడుతూ ఉంటాడు. సుంకరి తను తగ్గించుకొని తన నిజస్థితిని ఒప్పుకుంటూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి తను తగ్గించుకుంటూ ఉన్నాడు. నిజస్థితిని ఎరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో తన పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి పాప క్షమాపణ పొందుకోగలిగాడు. రక్షణకు దగ్గరికి రాగలిగాడు. దేవుడు తన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవానికి తను ప్రత్యేకించబడ్డాడని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాప క్షమాపణ ద్వారా పూర్తిగా పశ్చాత్తాపడి పాప క్షమాపణ కొరకు ప్రార్థించినప్పుడు ఆ పాప క్షమాపణ ద్వారా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని నీవు పొందుకోగలవు. అది నీ పరిచయలు శాస్త్రులు దీన్ని గ్రహించలేకపోయారు. కానీ పాపులుగా ఉన్న పాపంతో ముందు అన్యాయంగా పనిచేస్తున్న ఈ సుంకర్లు పాపులు వారి యొక్క పాపాన్ని గ్రహించినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు వారికి పాప క్షమాపణ దొరికింది. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా, దేవుడే మానవునికి వచ్చిన యేసుప్రభువారు, ఈ మానవ రూపంలో వచ్చిన యేసుప్రభువారి పని ఈ లోకానికి ఈ సుంకర్ల ద్వారా పాపుల ద్వారా తెలియజేయబడింది. ప్రియమైన మన స్నేహితులారా, ఈ విషయం మనకి లూకా సువార్త 15:7 ద్వారా అంటే మన మూల వాక్య వచనం ద్వారా మనకు కనబడుతుంది. ఆ సందర్భాన్ని మరొకసారి క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. యేసుప్రభువు వారి బోధ వినడానికి సుంకర్లు పాపులు వచ్చారు. అయితే ఇది చూస్తున్న మత సంబంధులుగా ఉన్న పరిశీలు శాస్త్రులు ఏం చేశారంటే ఈనేటి పాపులతో ఉన్నారని సనుగుతూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం ద్వారా దేవుడే మానవునికి వచ్చిన యేసుప్రభువు వారు మానవ రూపంలో వచ్చిన యేసుప్రభువు వారి పని ఈ లోకానికి తెలియజేయబడింది. ప్రియమైన మన స్నేహితులారా, ఇంతకీ ఏమిటా విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక ఇది తప్పిపోయిన గొర్రె. ఈ తప్పిపోయిన గురి ఎవరంటే ప్రియమైన మన స్నేహితులారా, ఒకప్పుడు దేవుని ద్వారా నిర్మించబడి ఆయన ఊపిరి లేక జీవాన్ని పొందిన ఈ మానవుడే తప్పిపోయిన గుర్రె. ఈ విషయాన్ని మరికొంత లోతుగా సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఆదిలో ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు తన స్వాస్థాలతో ఎవరు నిర్మించారంటే ఆదాము అవని నిర్మించారు. నిర్మించిన తర్వాత వారిని ఏదైనా తోటలో దేవుడు ఉంచారు. ఏదైనా తోటలో ఉంచి దేవుడు వారికి ఒక ఆజ్ఞని ఇచ్చారు. ఏంటంటే ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి దాన్ని మీరు తినవచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదని దేవుడు ఒక ఆజ్ఞను ఆదాము అవకి పెట్టారు. ప్రియమైన దేవుని యవన స్నేహితులారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. అయితే దేవుడు ఒక ఆజ్ఞను వారికి పెట్టారు. అయితే ఆదాము అవ్వ ఏం చేశారంటే ఆ సర్పము ద్వారా మోసపోయారు. సర్పం ద్వారా మోసపరచబడిన ఆదాము అవ్వ వాడి యొక్క మాట విని దేవుడు వారికి పెట్టిన ఆజ్ఞని అతిక్రమించారు. దేవుడు వారికి పెట్టిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వాడి మాటలు వినుట ద్వారా ఈ ఆజ్ఞ అతిక్రమ పాపము ద్వారా దేవుని మాట అనే మార్గంలోని వారు ఎటువైపు వెళ్ళిపోయారంటే సాతాను మాటకు లోబడి వారి మార్గంలోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన మన స్నేహితులారా, అంటే దేవుడు ఒక ఆజ్ఞని పెట్టారు, కానీ సర్పం ద్వారా వారు మోసపరచబడి దేవుడు వారికి పెట్టిన ఆజ్ఞను వారు మీరారు. ఆజ్ఞ అతిక్రమం చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక పాపాన్ని చేశారు. అంటే ఈ పాపం ద్వారా ఏం జరిగిందంటే దేవుని మార్గంలో ఉన్న వారు దేవుని మార్గం నుండి సాతాను యొక్క మాటకు లోబడ్డ ద్వారా ఈ సాతాను మార్గంలోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇదే ప్రియమైన అవన స్నేహితులారా ఆదిలో త్రోవ తప్పుడే అన్నది ఇంత వివరంగా ఈ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఆదిలో త్రోవ తప్పిపోవడం అంటే ఏంటి అనే విషయం మీకు అర్థం అవ్వాలని ఇంత వివరంగా ఈ సందర్భాన్ని మీకు తెలియజేశాను. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇలా ఆదిలో త్రోవ తప్పిన ఆదాము అవలే కాదు ప్రియమైన అవన స్నేహితులారా, వారి ద్వారా విస్తరించిన సర్వ మానవాళి కూడా ప్రియమైన అవన స్నేహితులారా వారి వలె త్రోవ తప్పిన స్థితిలో ఉన్నారు. ఈ విషయాలు దేవుని వాక్యం ద్వారానే మనకు తెలియజేయబడుతుంది. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక మనం చూడగలం. గనుకనే దేవుని వాక్యం ఏ విషయాలు కనబడుతూ ఉంటాయి అంటే యెషయా గ్రంథం 53:6 మనం చూసుకుంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగానని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా మత్తయి సువార్త 9:36 మనం చూసుకుంటే కనుక ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా లూకా సువార్త 19:10 మనం చూసుకుంటే కనుక నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యంలోనే రోమీలికి రాసిన పత్రిక 8:12 మనం చూసుకుంటే కనుక అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరని అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా మనం చూస్తుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:25 మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ త్రోవ తప్పిన పరిస్థితి ఆదాము అవ్వ మొదలుకొని సర్వ మానవాళికి ఏది తీసుకుని వచ్చిందంటే పాపాన్ని సంక్రమించింది, శాపానికి వారసులుగా చేసింది. అంటే శాపం అనేది దీని ద్వారా ఆవరించింది. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా మరణం అనేది ప్రాప్తించింది. అంతేకాకుండా నరక ప్రాప్తి అనేది సిద్ధపరచబడింది. ప్రియమైన అవన స్నేహితులారా, దేని ద్వారా అంటే దేవుని మార్గాన్ని విడిచి సాతాను మార్గంలోనికి వెళ్ళటం ద్వారా ఇటువంటి పరిస్థితులు అనేవి
ఎదురయ్యాయి. కానీ ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక విశ్వాసము ద్వారా దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించడం ద్వారా దేవుని మార్గంలో నడుచడం ద్వారా నీతిమంతులుగా ఉన్న కొంతమంది భక్తులు దీని నుండి బయటపడగలిగారు. ప్రియమైన అవును స్నేహితులారా, ఈ విషయాలు మనకి పాత నిబంధన గ్రంథంలో రాయబడిన భక్తుల జీవితాల ద్వారా మనకు తెలియజేయబడతాయి. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అంటే విశ్వాసము ద్వారా దేవుని మార్గంలో నడిచిన వారు వీటన్నిటి నుండి బయటపడగలిగారు. కానీ ప్రియమైన అవును స్నేహితులారా, విశ్వాస సంబంధాలు కాని వారి జీవితాలు మనం ఆలోచిస్తే కనుక నేటికి కూడా చాలామంది ఇటువంటి పాపపు జీవితంలోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియమైన అవును స్నేహితులారా, శాపాన్ని నుండి వారిని దూరం చేసే దేవుని దగ్గరికి వారు రాలేకపోతున్నారు. ఎందుకంటే శాపాన్ని వారి నుండి దూరం చేసే దేవుని దగ్గరికి రావాలంటే వారిలో ఉన్న పాపాన్ని వారు విడిచిపెట్టాలి. కానీ వారిలో ఉన్న పాపము దేవుని దగ్గరికి రాకుండా వారిని ఆటంకపరుస్తుంది. ఈనాడు అనేక జీవితాలు ఈ విధంగానే మనకు కనబడుతున్నాయి. గనుకనే కాలానికి ముందే ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ప్రియమైన అవును స్నేహితులారా, నిజమే, వార్తల్లో మనం చూస్తుంటాం ఎంతోమంది గురించి. త్రాగుడు, డ్రగ్స్కి అలవాటు పడి త్రాగడం ద్వారా వారు ఏం చేస్తూ ఉంటారు, మత్తుగా ఉంటారు, దానిలోనే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, స్పీడ్గా వెళ్తూ ఉంటారు, ఎంతోమంది యాక్సిడెంట్లో మరణిస్తూ ఉంటారు. కాలానికి ముందే ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే వారికి ఉన్న ఈ డ్రగ్ ఎడిక్షన్, అంతేకాకుండా మందు త్రాగుడికి ఎడిక్ట్ అయిపోవడం వల్లే. ప్రియమైన అవును స్నేహితులారా, ఈ విధంగా ఎంతోమంది జీవితాలు ఈ దినాల్లో కాలానికి ముందే ముగించబడుతున్నాయి. ప్రియమైన అవును స్నేహితులారా, వార్తలు వింటూ ఉంటే మనకి ఎంతో భయం కలుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే. కానీ ప్రియమైన అవును స్నేహితులారా, ఇటువంటి వాటికి దూరంగా వారు ఉండలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే పాపం. వారిలో ఉన్న పాపము దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. వారిలో ఉన్న పాపము శాపాన్ని వారి నుండి దూరం చేసే దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. ఈ త్రోవ తప్పిన పరిస్థితి వారి జీవితాలు ఎటువంటి పరిస్థితి కలుగజేస్తుందంటే ఏ సంతోషం లేని పరిస్థితులకు వారిని తీసుకెళ్ళిపోతుంది. ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని మార్గంలో ఉన్న వారు సంతోషంగా ఉంటారు. దేవుని మార్గంలో ఉన్న వారి బాధ్యత ఆయనదే కాబట్టి ఆయన ప్రతి విషయాన్ని చూసుకుంటూ వారిని ముందుకు నడిపిస్తూ ఉంటారు. కానీ దేవుని మార్గాన్ని విడిచి సాతాను మాటకు లోబడి సాతాను మార్గ ప్రకారం వారి జీవితాల వారికి ముందుకు వెళ్ళే పరిస్థితులు మనం చూస్తుంటే దినాల్లో ఎంతో భయంకరంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ త్రోవ తప్పిన పరిస్థితి ఇంకా అనేకులు నిజదేవుడైన దేవుని దగ్గరికి రానియకుండా చేస్తుంది. ప్రియమైన అవును స్నేహితులారా, అబద్ధంలోనే కొనసాగించబడే జీవితాలుగా ఎంతోమంది జీవితాలు ఈ దినాల్లో కూడా మనకు కనబడుతున్నాయి. ఆ అబద్ధంలోనే ఉండిపోతున్నాయి వారి జీవితాలు. అంతేకాకుండా నిజదేవుని ప్రేమకు వారిని దూరం చేస్తున్నాయి. నిజదేవుడిచ్చే పాప క్షమాపణకు వారిని దూరం చేస్తున్నాయి. నిజదేవుని యొక్క కృపకు వారిని దూరం చేస్తున్నాయి. నిజదేవుని యొక్క దయకు, నిజదేవుని యొక్క కనికరానికి, నిజదేవుని యొక్క జాలికి, నిజదేవుడు వారికి చేసే సహాయానికి, ఆశీర్వాదాలకు, రక్షణకు, అంతేకాకుండా అద్భుతాలకు, ఆశ్చర్య కార్యాలకు నిజదేవుడు వారి కొరకే సిద్ధపరిచిన నిత్య జీవానికి వారిని దూరం చేస్తున్నాయి. ఏంటంటే ఈ త్రోవ తప్పిన పరిస్థితి, దేవుని మార్గంలో లేకుండా త్రోవ తప్పిపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితులు కలుగజేస్తుంది. దేవునికి దూరం చేసేస్తుంది. దేవుడు వారి కొరకే సిద్ధపరిచిన నిత్య జీవానికి దూరం చేస్తుంది. దేవుడు వారి జీవితాలు ఇద్దామనుకున్న ఆశీర్వాదాలకు వారిని దూరం చేస్తుంది. అంతేకాకుండా ఈ త్రోవ తప్పిన పరిస్థితి వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు కలుగజేస్తుందంటే నీకు ఇష్టమైనట్లు నువ్వు బ్రతుకు, నీకు నచ్చింది నువ్వు చేయనే జీవితానికి చాలామంది జీవితాలను నడిపిస్తూ చివరికి దేవునికి కోపానికి గురయ్యే పరిస్థితులు కలుగజేస్తుంది. ఏంటంటే ఈ త్రోవ తప్పిన పరిస్థితి. అంతేకాకుండా ప్రియమైన అవును స్నేహితులారా, చివరకు నీకు ఇష్టమైనట్లు నీవు జీవించినప్పుడు నీ జీవితం మీద నీకే విసుగు పుట్టే పరిస్థితి ఈ త్రోవ తప్పిన పరిస్థితి కలుగజేస్తూ ఉంటుంది. ఈ విసుగు పుట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మెంటల్గా చాలా డల్ అయిపోయి, మెంటల్గా ఎంతో మానసికంగా కృంగిపోయి వారికి వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. వారి కాలానికి ముందే మరణిస్తూ ఉంటారు. ఇంకా ప్రియమైన అవును స్నేహితులారా, వారి జీవితాలు చూస్తూ ఉంటే కనుక ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గర ఉండకుండా ఎంతో దూరంగా వెళ్ళి శాపగ్రస్తమైన స్థలాలకు వెళ్ళే పరిస్థితులకు వారిని కలుగజేస్తుంది. ఏంటంటే ఈ త్రోవ తప్పిపోయిన పరిస్థితే. ఈ విధంగా ప్రియమైన అవును స్నేహితులారా, చాలామంది జీవితాలు నాశనానికి తీసుకెళ్లే పరిస్థితులు కలుగజేసేదే ఈ త్రోవ తప్పిన పరిస్థితి. ప్రియమైన అవును స్నేహితులారా, వారి జీవితాలు నశించిపోయేలా, వారి జీవితాల్లో దేవుడు వారి కొరకే సిద్ధపరిచిన దీవెనకు దూరం చేస్తూ, రక్షణకు దూరం చేస్తూ, నిత్య జీవానికి దూరం చేస్తూ, వారి జీవితాల మీద వారికే విసుగు పుట్టేలా వారి జీవితాన్ని వారికి ఇష్టమైన రీతిలో నడిపిస్తూ వారికి నచ్చినట్లు వారి జీవించడం ద్వారా వారి జీవితంలో వారు ఎన్ని సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారో ఆ సమస్యల ద్వారా వారి జీవితాలు ఎంత మానసికంగా కృంగిపోతున్నాయో ఇది అన్నిటికీ కారణం ఏంటంటే దేవుని మార్గంలో ఉండకుండా వేరొక మార్గంలోనికి త్రోవ తప్పిపోవడం ద్వారానే. ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని మార్గంలో ఉంటే నీ జీవితంలో పాపం అనేది ఉండదు. దేవుని మార్గంలో ఉంటే నీ జీవితంలో సంతోషం, సమాధానం ఉంటుంది. దేవుని మార్గంలో ఉంటే నీ జీవితాన్ని, నీ బాధ్యత అంతా దేవునిదే కాబట్టి ఏ సమయంలో నీకేం కావాలో అన్నీ దేవుడే చూసుకుంటాడు. కానీ దేవుని మార్గాన్ని విడిచి సాతాను మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోయా, సాతాను మాటకు లోబడి లోకాని ప్రకారం నీ జీవించావా, నీ జీవితం ఎటువంటి పరిస్థితులకి నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నీవు చూడవలసి వస్తుందంటే చివరికి నీ జీవితం మీద నీకు విసుగు పుట్టే పరిస్థితులు కలుగుతుంది. నీ జీవితం మీదే ఎందుకు రా బాబు నాకు ఈ జీవితం అనే పరిస్థితులు కలుగుతుంటుంది. నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిద్దాం అనుకున్నా కానీ నీకు ఇష్టమైనట్లు జీవించడం ద్వారా ఎటువంటి పరిస్థితులు
నీ జీవితంలో ఎదుర్కొంటావో నువ్వే ఎక్స్పెక్ట్ చేయలేవు. అంటే ఇటువంటి పరిస్థితులకు కలుగు చేసేది ఏంటంటే ఈ త్రోవ తప్పిపోయిన పరిస్థితి ప్రియమైన అవన స్నేహితులారా. చివరికి నీ జీవితం దేనికి పనికి రాకుండా చేస్తుంది ఏంటంటే ఈ త్రోవ తప్పిన పరిస్థితి ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఇన్ని విధాల ప్రతి మనిషి జీవితాన్ని సర్వనాశనం చేయడమే ఈ త్రోవ తప్పి దేవుని త్రోవలోంచి సాతాను త్రోవలో ప్రయాణించే ఈ స్థితి అన్నది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏమిటి అద్భుతమైన విషయం అంటే ప్రియమైన అవన స్నేహితులారా, అన్ని విధాలా నేను నాశనం చేసే త్రోవలో నుండి, ఇటువంటి పాపపు త్రోవలో నుండి, ఇటువంటి శాపపు త్రోవలో నుండి, మరణపు త్రోవలో నుండి, నరకపు త్రోవలో నుండి ప్రియమైన అవన స్నేహితులారా దేవుడు తన త్రోవలోనికి మరలా త్రిప్పుటకు ప్రియమైన అవన స్నేహితులారా తెచ్చుకొనుటకు వచ్చిన రాకీయ ప్రియమైన అవన స్నేహితులారా యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చిన మానవ రూపంలో వచ్చిన రాకీ అన్నది దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాన్ని క్రైస్తవుడైన నీవు తప్పక గ్రహించాలి. యేసుప్రభువారు మానవ రూపంలో రావడానికి గల కారణం ఏంటనే విషయము ఇక్కడ ఈ విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. యేసుప్రభువారు శరీరధారిగా వచ్చిన రాక ప్రియమైన అవన స్నేహితులారా ఈ త్రోవ తప్పిన సర్వ మానవాళిని తన పరిశుద్ధత త్రోవలోనికి, అంతేకాకుండా తన నీతి త్రోవలోనికి, తన యథార్థత త్రోవలోనికి, తన జీవ త్రోవలోనికి, తన ఆజ్ఞలనే త్రోవలోనికి, తన ఆశీర్వాదాలనే త్రోవలోనికి, అంతేకాకుండా తన నిత్యత్వపు త్రోవలోనికి, తన త్రోవలోనికి మరలా త్రిప్పుకోవడానికి ఆనాటి రాకయే యేసుప్రభువారి శరీరధారిగా మానవ రూపంలో వచ్చిన రాకీ అనేది దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా యేసుప్రభువారు లూకా సువార్త 15:3-6 వరకు రాయబడిన వాక్య వచనాల్లో చెప్తున్న ఉపమానంలో ప్రియమైన అవన స్నేహితులారా యేసుప్రభువారు ఏమంటూ ఉంటారంటే గొర్రెలను వాటి కాపరి గురించి యేసుప్రభువారు అక్కడ చెప్తూ ఉన్నారండి. ఈ ఉపమానాన్ని ఈ సందర్భంలో మీకు వివరించి తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటే కనుక కాపరి దగ్గర అనేక గొర్రెలు ఉంటూ ఉంటాయి. గనుకని యేసుప్రభువారి ఈ ఉపమానంలో 100 గొర్రెలు అంటే 100 గొర్రెలని యేసుప్రభువారు చెప్పారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా యేసుప్రభువారు చెప్పిన ఉపమానం ద్వారా యేసుప్రభువారు ఏ విషయాన్ని తెలియజేద్దాం అనుకున్నారంటే తప్పిపోయిన గొర్రె గురించి తెలియజేద్దామని అనుకున్నారు. తప్పిపోయిన గొర్రె గురించి తెలియజేయడానికే యేసుప్రభువారు ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా కనుక ఒక 100 గొర్రెలు ఒక కాపరి దగ్గర ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ప్రియమైన అవన స్నేహితులారా నిజమైన కాపరి అయితే, ఆ కాపరి నిజమైన కాపరి అయితే, ఆ కాపరి ఆ గొర్రెను ప్రేమించే కాపరి అయితే, ఆ కాపరి ఆ గొర్రె విషయమే బాధ్యత కలిగిన కాపరి అయితే ప్రియమైన అవన స్నేహితులారా మనం చూడగలం. గొర్రె తనది అనుకున్న కాపరి అయితే, తానే పెంచి పెద్దది చేసిన కాపరి అయితే ప్రియమైన అవన స్నేహితులారా ఆ గొర్రెను తానే పెంచి పెద్దది చేసిన కాపరి అయితే ప్రియమైన అవన స్నేహితులారా ఆ గొర్రెను మందలో చేర్చేంత వరకు, తప్పిపోయిన ఆ గొర్రెను మందలో చేర్చేంత వరకు మరలా దాన్ని వెదుగుతూ ఉంటాడు. వెదికి ఎప్పుడైతే మందలో చేర్చుతాడో అప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రియమైన అవన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా అంటే ఒక గొర్రె తప్పిపోయింది, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ సందర్భంలో ఆ గొర్రెను మరలా వెదికి ఆ గొర్రెను మరలా తన మందలో చేర్చుకున్నప్పుడు ఆ కాపరికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది కాపరికి గొర్రెకి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమను మనకు తెలియజేస్తుంది. ప్రియమైన అవన స్నేహితులారా గనుక ప్రియమైన అవన స్నేహితులారా మనము ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి, ఆయన మన పరిపాలకుడు. ప్రియమైన అవన స్నేహితులారా మనము ఆయన ప్రజలము. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా ఆయన మన దేవుడు, మనము ఆయన నిర్మించుకున్న ప్రజలము. ఈ విషయాలు మనకి కీర్తన గ్రంథం 103 ద్వారా మనకు తెలియజేయబడుతుంది. గనుక ప్రియమైన అవన స్నేహితులారా ఆయన సువార్త ద్వారా ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా మనం ఆయన గొర్రెలమనే విషయాన్ని ఎరిగి గుర్తించి గ్రహించి ఆయన మాటకు మనం లోబడగలిగితే, ఆయన స్వరాన్ని విని ఆయన మాటకు మనం లోబడగలిగితే, ఆయన సువార్తకు మనం లోబడగలిగితే నన్ను నిర్మించిన వాడు యెహోవా యెహోవా ఈయననే విషయాన్ని మనం గ్రహించి నేను త్రోవ తప్పినప్పుడు నన్ను త్రోవలోనికి మరలా తిప్పుటకు నా పాపాల స్థానంలో బలి అయిన యేసుక్రీస్తు వారు ఈయననే విషయాన్ని గుర్తించి గ్రహించి ఆయన మాటకు మనం లోబడగలిగితే ప్రియమైన అవన స్నేహితులారా ఆయన త్రోవలోనికి మనం రాగలిగితే ప్రియమైన అవన స్నేహితులారా ఈయన నా ఆత్మకు తండ్రి, నా ప్రాణమునకు తండ్రి, నా శ్వాసకు తండ్రి అని ఎవరైతే గుర్తిస్తారో, గ్రహిస్తారో, విశ్వసిస్తారో ప్రియమైన అవన స్నేహితులారా వారి విషయమై పరలోకం మంది ఎక్కువ సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 3 విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది ఈ అంశ సందేశంలో ఇప్పటి వరకు. మొదటిగా మనము ఏ విషయాన్ని తెలుసుకున్నామంటే దేవుని వాక్య ప్రకారం బోధించే సేవకుల విషయమే పరలోకం మంది ఎక్కువ సంతోషం కలుగుతుందని తెలుసుకున్నాం. రెండవదిగా నిజస్థితిని ఎరిగి, నిజస్థితిని గ్రహించి, నిజస్థితిని గుర్తించి, పాపాన్ని విడిచి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టిన వారి విషయమై, దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో పూర్తిగా స్థిరపడిన వారి విషయమై పరలోకం మంది ఎక్కువ సంతోషం కలుగుతుందని మనం తెలుసుకున్నాం. మూడవదిగా ప్రియమైన అవన స్నేహితులారా ఈయనే నా దేవుడు, నా పాపాల విషయమై నా స్థానంలో బలి అయిన దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించి గుర్తించి ఆయన మాటకు, ఆయన సువార్తకు మనం లోబడగలిగితే ఆయనే నా ఆత్మకు తండ్రి, నా శ్వాసకు తండ్రి, నా ప్రాణమునకు తండ్రిని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే గ్రహిస్తారో వారి విషయమై కూడా ఏం జరుగుతుందండి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి నీవు త్రోవ తప్పిన గొర్రెవని గ్రహించావా?
నీ త్రోవ ఏ మార్గంలో ఉంది? దేవుని మార్గంలో ఉందా? లేకపోతే ప్రియమైన అవన స్నేహితులారా సినిమాలు, త్రాగుడు, డ్రగ్స్ వీటి వైపు నీ త్రోవ ఉందా? అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా వ్యభిచారము, పాపము, డ్రగ్స్, అంతేకాకుండా అమ్మాయిలతో తిరగడం, అమ్మాయిల అబ్బాయిలతో తిరగడం, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా బెట్టింగ్లు, మనుషులకు అధిక ప్రాముఖ్యతనిచ్చే జీవితం, అటువంటి త్రోవలో నీ త్రోవ ఉందా? అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా తల్లిదండ్రుల మీద తిరగబడే త్రోవలో నీవు ఉన్నావా? అంతేకాకుండా వాయ వరసలేని జీవితాలు జీవించే త్రోవలో నీవు ఉన్నావా? పెళ్లికి ముందు ఎలా తిరిగినా పర్లేదు, పెళ్లి తర్వాత బాగా జీవించాలనే ఆలోచనలు అటువంటి త్రోవలో నీవు ఉన్నావా? నీ జీవితాన్ని ఇప్పుడు అటువంటి త్రోవని నువ్వు బయటపడు, అటువంటి విషయాలని నీవు బయటపడు, అటువంటి త్రోవని నువ్వు నీ మార్గాన్ని తిప్పుకొని దేవుని మార్గానికి వస్తే కనుక, దేవుని మార్గంలో నీవు ఉంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా నీ బాధ్యత అంతా ఆయనే చూసుకుంటారు. నీ బాధ్యత అంతా ఆయనదే కాబట్టి ఆయన నీ జీవితంలో కావాల్సిన ప్రతిదాన్ని ఏ సందర్భానికి ఏది కావాలో అన్నీ సిద్ధపరిచి నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా త్రోవ తప్పిన గురగా నీవు ఉన్నావా? ఇప్పుడే నీ కొరకై నీ పాపాల స్థానంలో బలి అయిన యేసు ప్రభువారి మాట విని ఆయన సువార్తకు లోబడి ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీ కొరకై సిద్ధపరిచిన ప్రతిదాన్ని నువ్వు పొందుకోగలవు. ఆయన నీ కొరకై సిద్ధపరిచిన పాప క్షమాపణని, ఆయన నీ కొరకై సిద్ధపరిచిన రక్షణని, ఆయన నీ కొరకై సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని, ఆయన నీ కొరకై సిద్ధపరిచిన నిత్య జీవాన్ని నీ జీవితంలో నీవు పొందుకోగలవు. ఒకవేళ ఇంకా నీవు త్రోవ తప్పిన గురిగానే ఉన్నావా? అటువంటి పరిస్థితుల్లోనే నీవు ఉన్నావా? నీ జీవితం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో నీవే ఊహించలేవు. కాబట్టి ఈ త్రోవ తప్పిన మార్గం నుండి, ఈ సాతాను మార్గం నుండి, ఇటువంటి త్రాగుడు, ఇటువంటి డ్రగ్స్, ఇటువంటి పరిస్థితుల నుండి నువ్వు బయటపడగలిగి దేవుని మార్గంలోనికి రాగలిగితే నీ బాధ్యత అంతా ఆయనే చూసుకొని నీ జీవితంలో కావాల్సిన ప్రతి దాన్ని సమకూర్చే దేవుడు. వచ్చేవారం ప్రియమైన అవన స్నేహితులారా ఈ అంశాన్ని కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా ఈ యవనస్తుల గుడికి ముగింపు ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అయిన యేసయ్యా ఈ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ యవనస్తుల గుడిలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఎన్నో అద్భుతమైన విషయాలను, ఆత్మీయ విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. మరి త్రోవ తప్పిన మార్గంలో ఈ వాక్యాన్ని విన్న ఎవరైనా ఉన్నా వారు విని వెంటనే ఆ మార్గం నుండి విడిచి, ఆ మార్గాన్ని విడిచి నీ మార్గంలోనికి రావడం ద్వారా, నీ మార్గంలోనికి వచ్చుట ద్వారా నీవు వారి కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలరని, వారి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా. మరి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ మార్గంలో నడిచేలా మీరు కార్యం జరిగించండి. ఒకవేళ ఎవరైనా త్రోవ తప్పిన మార్గంలో ఉంటే కనుక, సాతాను మార్గంలోనికి వారు వెళ్ళిపోతే కనుక ఇప్పుడే వారు మారు మనసు పొంది పశ్చాత్తపడి నీ సన్నిధికి వచ్చి నీకు మొరపెట్టి వారి పాపాలను విడిచిపెట్టి నీ కొరకు జీవించే వారిగా వారు మారేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుల కుడుగును ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విషయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్.